హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యుటోరియల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ సమ్మరీస్ మీకు సెమిస్టర్ సెకండ్లో ఏవేవి వస్తాయి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్గా. మీరు మొత్తం వీడియో వాచ్ చేస్తే మీకు కంపల్సరీ 60 మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ మనకి ఎంత వస్తుంది, మనకి 15 మార్క్స్ టు 4 సమ్మరీస్ వస్తాయి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 మార్క్స్ అయిపోతుంది. గ్రామర్ కోసం మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 20 మార్క్స్ వస్తాయి. దానికి కలిపితే మనకి టోటల్ ఎంత అయిపోతుంది, 80 మార్క్స్ అయిపోతాయి. సో ఈ వీడియో మీరు పర్ఫెక్ట్లీ వాచ్ చేస్తే దీని పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తా, మీకు పర్ఫెక్ట్లీ 60 మార్క్స్ వచ్చేస్తాయి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో కూడా అన్ని సెమిస్టర్స్కి మీకు వర్క్ అవుతుంది. అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 కూడా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిజినెస్ లా, సి అండ్ C++ అన్ని సబ్జెక్ట్స్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఒకవేళ కంప్లీట్లీ వాచ్ చేస్తే ఎవ్రీ వీడియో మీకు ఈజీలీ మీరు 60 మార్క్స్ దీంట్లో నుంచి గెయిన్ అయిపోతారు. అప్కమింగ్ వీడియోలో నేను 20 మార్క్స్ గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానివల్ల మీకు 80 మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతారు. ఎవరెవరు కాలేజ్కి వెళ్ళారు వాళ్ళు కూడా ఏమవుతారు, ఈజీగా పాస్ అయిపోతారు, మంచిగా O గ్రేడ్ సెక్యూర్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ సమ్మరీ దగ్గర వెళ్దాం. మనకి క్వశ్చన్ నెంబర్ 8లో ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియాన్ ట్రీ అని చెప్పేసి సమ్మరీ వస్తుంది. దానిలో మనకి ఫస్ట్ ఏమో ఆథర్ గురించి రాసేది ఉంటుంది. ఆథర్ గురించి మనం చదువుదాం ఫస్ట్. ద పోయమ్ ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియాన్ ట్రీ వాజ్ రిటన్ బై దిలీప్ చిట్రే. హీ వాజ్ born 17 September 1938 in Gujarat and died on 10th December 2009. He was a well-known filmmaker and artist. He was a teacher and a painter. ఈ పోయం ఎవరు రాసినారంట, ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియాన్ ట్రీ దిలీప్ చిత్రే రాసినంట. ఈయన ఏమో 17 సెప్టెంబర్ 1938 ఇన్ గుజరాత్లో బోర్న్ అయినారంట. ఇంకా చనిపోయినాడు ఎప్పుడంట, 10 డిసెంబర్ 2019లో. ఈయన ఒక వెల్ నోన్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడంట, ఇంకా ఆర్టిస్ట్ కూడా ఉండే, ఒక టీచర్ కూడా ఉండే, ఇంకా పెయింటర్ కూడా ఉండే. ఇంట్రొడక్షన్ రాద్దాం మనం పోయం గురించి. ద పోయం ఈజ్ అబౌట్ ద పోయట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వెన్ హిస్ ఫ్యామిలీ డిసైడెడ్ టు కట్ డౌన్ ఏ హ్యూజ్ బనియాన్ ట్రీ ఇన్ దేర్ నేటివ్ ప్లేస్. ఈ పోయం దేని గురించి చెప్తున్నాడు, ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ డిసైడ్ చేసినారంట కట్ డౌన్ చేయడానికి ఒక బనియాన్ ట్రీని, అది వాళ్ళ ఇంట్లో ఉండే నేటివ్ ప్లేస్లో ఉండే అని చెప్పేసి చెప్తున్నాం. ఈ పోయం రిఫ్లెక్ట్ ఏం చేస్తున్నంట, పెయిన్ కటింగ్ డౌన్ ఆఫ్ ఏ ట్రీ దట్ హ్యాడ్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ ఫర్ జనరేషన్స్. ఈ పోయంలో దేని గురించి చెప్తున్నారంట, ఒక ట్రీని కట్ చేస్తే అది ఒక పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ ఉండే అంట, జనరేషన్స్ నుంచి ఆ ట్రీని కట్ చేస్తే ఎంత బాధ అవుతుంది దాని గురించి చెప్తున్నాడంట. ఇంకొకటి ఏం చెప్తున్నాడు ఇంకా ఈ పోయంలో, ఆయన విలేజ్ నుంచి సిటీలో షిఫ్ట్ అయితే ఎలా చేంజెస్ వచ్చినాయి లైఫ్లో దాని గురించి చెప్తున్నాడు. అబౌట్ ద పోయం, ద పోయట్ లివ్డ్ ఇన్ బరోడా వేర్ హిస్ ఫ్యామిలీ హ్యాడ్ ఎ బిగ్ ancestral house with many trees, స్పెషల్లీ ఏ లార్జ్ బనియాన్ ట్రీ దట్ వాజ్ ఓవర్ 200 years old. ఆయన ఎక్కడ ఉంటుండే అంట, బరోదాలో ఉంటుండే అంట వాళ్ళ ఫ్యామిలీతో సహా. అక్కడ వాళ్ళ పేరెంట్స్ జనరేషన్స్ నుంచి ఒక హౌస్లో చాలా ట్రీస్ ఉండే, దానితో పాటు ఒక స్పెషల్లీ బనియాన్ ట్రీ ఉండే అంట. అది 200 years నుంచి వాళ్ళ ఇంట్లో ఉండే అంట. వాళ్ళ ఫాదర్ డిసైడ్ ఏం చేసినారంట, మూవ్ ద ఫ్యామిలీ టు ముంబై అండ్ సెల్ ద ఓల్డ్ హౌస్. వాళ్ళ ఫాదర్ ఏం డిసైడ్ చేసినారంట, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ముంబైలో షిఫ్ట్ అవుదాం, ఇంకా పాత ఇల్లుని అమ్మేద్దాం అని చెప్పేసి. నా తెలుగులో కొంచెం ప్రాబ్లం ఉంటే మీరు కొంచెం మేనేజ్ చేసుకోండి, ఎందుకంటే నేను ట్రై చేస్తున్నా తెలుగులో మాట్లాడడానికి. మైట్ బి కొంచెం లిటిల్ బిట్ ఇంగ్లీష్లోనే చెప్తాను నేను, దట్ మీరు అర్థం చేసుకోండి. హీ ఆల్సో వాంటెడ్ టు కట్ డౌన్ ఆల్ ద ట్రీస్ ఇంక్లూడింగ్ ద బనియాన్ ట్రీ ఈవెన్ థా ఇట్ హ్యాడ్ రిలీజియస్ ఇంపార్టెన్స్ అండ్ వాజ్ డీప్లీ కనెక్టెడ్ టు నేచర్. ఇది ఈయన ఏం చెప్తున్నాడంట, ఈ వాంటెడ్ టు కట్ డౌన్ వాళ్ళ ఫాదర్ ఏం కట్ చేయాలనుకుంటున్నారంట, ఆల్ ద ట్రీస్ కట్ చేసుకుంటున్నారంట, ఇంకా బనియాన్ ట్రీకి కూడా కట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడంట. దానికి ఏముండే అంట, రిలీజియస్ ఇంపార్టెంట్. అంటే మన ఇంట్లలో ఎలా ఉంటుంది, ఏదైనా చెట్టు ఉంటే దాంతో ఒక ఏమంటారు కనెక్షన్ ఉంటుంది కదా, ఒక రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని మనం చూసుకుంటాం, డైలీ వాటర్ వేస్తాం, ఒక ప్రే చేసుకుంటాం కదా ఆ చెట్టుతో. ఇంకా అది దేంతో కనెక్టెడ్ ఉండే, నేచర్తో కనెక్టెడ్ ఉంది అని చెప్పేసి చెప్తున్నా. ద పోయట్స్ గ్రాండ్ మదర్ స్ట్రాంగ్లీ అపోజ్ కటింగ్ ద బనియాన్ ట్రీ బికాజ్ ఇట్ వాస్ కన్సిడర్డ్ సాక్రెడ్ బట్ ఆఫ్టర్ హర్ డెత్ నో వన్ స్టాప్ ద ఫాలింగ్. ఈ పోయట్ గ్రాండ్ మదర్ ఏం చేస్తుండే, స్ట్రాంగ్లీ అపోజ్ చేస్తుండే, ఆపుతుండే ఎప్పుడు బనియాన్ ట్రీ కట్ చేసే ఆలోచన వస్తే కూడా. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఏమైంది, ఎవరు ఆ బనియాన్ ట్రీ అని కట్ చేయడానికి ఆపలేదు అని చెప్పేసి చెప్తున్నాడు పోయట్. ద బనియాన్ ట్రీ వాస్ 3 times taller than the poet's house. Its trunk has a circumference of 50 feet. The branches were very long and its roots trying to touch the ground prove its existence for decades of years.
ద బనియన్ ట్రీ ఎంత ఉందంట వాళ్ళ ఇల్లు కంటే 3 times టాలర్, పెద్దగా ఉండే అంట. ఇంకా దాని ట్రంక్ అంటే దీనికి అంటాం కదా మనం చెట్టుది ట్రంక్ ఉంటుంది కదా, ఇది ఎంత ఉండే అంట 50 feet ఉండే అంట సర్కంఫరెన్స్. ఇంకా దాని బ్రాంచెస్ ఎంత ఉండే అంట చాలా పెద్దగా ఉండే అంట. రూట్స్ ఏమో గ్రౌండ్కి టచ్ చేస్తుండే అంట. దాంతో ఏం ప్రూవ్ అవుతుండే అది డికేడ్స్ నుంచి, సంవత్సరాల నుంచి ఆ చెట్టు ఉంది అని చెప్పేసి ఎగ్జిస్టెన్స్ చూపెడుతున్నంట. ద పోయట్ వాజ్ ద కట్టింగ్ ఆఫ్ ద ట్రీ విత్ గ్రేట్ హారర్. వర్కర్స్ టుక్స్ మెనీ డేస్ టు కట్ ఇట్ అండ్ ద పోయట్ ఫెల్ట్ సాడ్ అండ్ షాక్ సీన్ సచ్ ఎ బిగ్ ట్రీ బీయింగ్ బ్రాట్ డౌన్. పోయట్ ఏం వాచ్ చేస్తున్నాడు, ఒక కట్టింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ, ఒక హారర్ లెక్క చూస్తుండే ఆయన. ఒక హారర్ సినిమా ఎలా చూస్తాం మనం, అలా బనియన్ ట్రీని కట్ చేసేటప్పుడు అలా చూస్తుండే అంట. వర్కర్స్ చాలా రోజులు తీసుకున్నాడు ఆ బనియన్ ట్రీని కట్ చేయడానికి, కానీ పోయేట్ ఆ టైంలో చాలా బాధపడ్డాడు, ఇంకా షాక్ అయినాడు. అంత పెద్ద ట్రీ ఎలా కింద పడుతుంది కట్ చేస్తే అని చెప్పేసి అది ఆలోచిస్తున్నాడు. ఆయన ఇంకా ఏం ఫెయిల్ చేసినాడు, ఫైనలీ ఆ బనియన్ ట్రీ కట్ చేసిన తర్వాత స్కై మొత్తం అంటే ఏమంటే స్కై మొత్తం ఎంటీగా కనిపిస్తుంటే, ఒక చెట్టు కట్ చేసిన తర్వాత నార్మల్లీ విలేజెస్లో అర్థమవుతుంది కదా, చెట్టు కట్ చేస్తే ఎలా కనిపిస్తుంది, మొత్తం దాని ప్లేస్ ఎంటీగా కనిపిస్తుంది. ద పోయట్ మూవ్ టు బొంబాయి వేర్ దేర్ were no trees and life was very different. He missed the presence of nature. The move from village to city represents a change from a peaceful life close to nature to a busy concrete city life. పోయిట్ ఇంకా ఏం చెప్తున్నాడు, ఆయన మూవ్ అయిన బొంబాయికి మూవ్ అయినాడు కదా, అక్కడ చెట్లు లేవు, లైఫ్ అక్కడ చాలా డిఫరెంట్ ఉంది, ఆయన నేచర్కి మిస్ చేస్తుండే. ఇంకా విలేజ్ నుంచి సిటీ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడు, విలేజ్ ఒక పీస్ఫుల్ లైఫ్ ఉండే, అక్కడ నేచర్తో మనం క్లోజ్ ఉంటుండే. కానీ సిటీలో షిఫ్ట్ అవ్వగానే ఏమవుతుంది కనిపిస్తుందంట, మొత్తం కాంక్రీట్ కనిపిస్తున్నట. కాంక్రీట్ అంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి, చెట్లు ఎక్కడ కనిపించవు. కంక్లూషన్ ఏం చెప్తున్నాడు ఆయన, ద ఫెల్లింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ ఈజ్ ఎ టచింగ్ పోయమ్ దట్ షోస్ ద డీప్ పెయిన్ ఆఫ్ losing nature and childhood memories. It reminds us to respect our roots, culture and environment. Felling of the banyan tree ఒక టచింగ్ పోయం, హార్ట్ టచింగ్ పోయం ఉంది. అది డీప్ పెయిన్, చాలా బాధ చూపెడుతుంది మనకి. ఒక నేచర్ని లూజ్ చేస్తే ఎలా ఉంటుంది, మన చైల్డ్హుడ్ మెమొరీస్ని ఇడ్చబెట్టి వేరే ప్లేస్లో వెళ్తే ఎలా ఉంటుంది, దాని గురించి చెప్తున్నది ఈ పోయంలో. ఇంకొకటి మనకి ఏం చెప్తుంది, ఎప్పుడు మనం మన కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి, మన ఎన్విరాన్మెంట్ని రెస్పెక్ట్ చేయాలి, మన రూట్స్, ఫ్యామిలీ, ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ ఎలా ఉండే దాన్ని రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. నాకు చెప్పండి కమెంట్స్లో, నా తెలుగులో నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దాని గురించి నేను ఆలోచించి నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా నా తెలుగుని ఇంకా కొంచెం డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, 8th హౌ ద కరోనా వైరస్ స్పార్క్డ్ ఏ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా. అబౌట్ ద ఆథర్ గురించి చదువుదాం మనం. ద ఆర్టికల్ హౌ ద కరోనా వైరస్ స్పార్క్డ్ ఏ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా వాస్ రిటన్ బై శ్రీవాస్ సహస్రానం రాసినంట ఈ పోయం ఆర్టికల్. హీ కంప్లీటెడ్ హిస్ పిహెచ్డి ఫ్రమ్ ఐఐఎం కోజికోడే. ఈయన పిహెచ్డి అయినది ఎక్కడ కంప్లీట్ చేసినంట, ఐఐఎం కోజికోడే నుంచి. దిస్ రీసెర్చ్ వాజ్ సపోర్టెడ్ బై ద స్టాటిక్ మేనేజ్మెంట్ సొసైటీ. ఈ రీసెర్చ్ ఎవరు సపోర్ట్ చేసినంట, స్టాటిక్ మేనేజ్మెంట్ సొసైటీ సపోర్ట్ చేసినంట. ఇంకా ఈ ఫెలోషిప్ ఎవరి నుంచి వచ్చినంట, స్ట్రాటజిక్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి వచ్చినంట. ఈయన ఏమో ఒక ఎక్స్పర్ట్ ఉండే ఇన్నోవేషన్లో, ఆంటర్ప్రీనియర్షిప్లో, ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్లో. ఇంట్రొడక్షన్లో ఏముంది, ఆర్టికల్ షోస్ హౌ COVID-19 డిస్పైట్ బీయింగ్ ఏ క్రైసిస్ also became a chance for innovation in India. Many people came up with new ideas, products and services to fight the problems caused by the pandemic. ఈ ఆర్టికల్ ఏం షో చేస్తుంది, COVID-19 అంత పెద్ద ఏమంటే ఒక క్రైసిస్ ఉండే, దాంతో సహా మనకి ఏమొక ఛాన్స్ దొరికింది ఇండియాలో ఇన్నోవేషన్ చేయడానికి. చాలామంది వచ్చినారు కొత్త కొత్త ఐడియాస్ తీసుకొని, కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొని, కొత్త కొత్త సర్వీసెస్ తీసుకొని ఫైట్ చేయడానికి ప్రాబ్లమ్స్ కాజ్ బై ద పాండమిక్. ఆర్టికల్లో ఏముంది మనకి, వెన్ ద కరోనా వైరస్ హిట్ ఇండియా ఇట్ క్రియేటెడ్ బిగ్ ప్రాబ్లమ్స్, షార్టేజ్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్, లాక్డౌన్, జాబ్ లాసెస్ అండ్ ఫియర్. కరోనా వైరస్ ఎప్పుడు ఇండియాలో వచ్చింది, అప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనకి. మెడికల్ ఎక్విప్మెంట్ షార్టేజ్ వచ్చింది, లాక్డౌన్స్ వచ్చినాయి, జాబ్ లాసెస్ వచ్చినాయి, ఇంకా ఫియర్ ఉంది ఇండియాలో. ఎవ్రీబడి అందరు మనుషులు ఏం ఆలోచిస్తుంటే భయపడుతుండే, చాలా భయపడుతుండే కరోనా అనగానే. India faced many problems in many areas. However, these difficult situations pushed people to think in new ways. Many startup companies and even ordinary people began to develop new low cost and local solutions to deal with the crisis. ఈ చాలా ఇంత పెద్ద డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా పీపుల్ ఏం చేసినారు, చాలా న్యూ వేస్గా ఆలోచించినారు. చాలా స్టార్టప్ కంపెనీస్ వచ్చినాయి, ఇంకా ఆర్డినరీ పీపుల్ కూడా ఏం డెవలప్ చేసినారు, కొత్త లో కాస్ట్లో లోకల్ సొల్యూషన్స్ తీసినారు క్రైసిస్తో కొట్లాడడానికి, ఫైట్ చేయడానికి. For example, Indian innovators created face shields, hand-free wash basins, mask vending machines, PPE kits and ventilators. చాలా ఇన్నోవేటర్స్ ఏం చేసినారు, ఇండియాలో
ఫేస్ షీల్డ్స్ తీసినారు, హ్యాండ్ ఫ్రీ వాష్ బేసిన్స్ తీసినారు, మాస్క్ వెండింగ్ మెషిన్స్ తీసినారు, పీపీఈ కిట్స్ తీసినారు, ఇంకా వెంటిలేటర్స్ తీసినారు. విలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ విత్ స్మార్ట్ అండ్ సింపుల్ ఇన్వెన్షన్స్. దిస్ షోస్ దట్ ఇన్నోవేషన్ వాజ్ నాట్ జస్ట్ హ్యాపెనింగ్ ఇన్ సిటీస్ బట్ ఆల్సో ఇన్ రూరల్ ఏరియాస్. విలేజెస్ అండ్ స్టూడెంట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేసినారు దీంట్లో స్మార్ట్ అండ్ సింపుల్ ఇన్వెన్షన్స్ తీయడానికి. ఇది మనకి తెలియజేస్తుంది కి ఇండియాలో జస్ట్ సిటీస్లోనే ఏమంటారు ఇన్నోవేషన్స్ చేయలే, రూరల్ చిన్న చిన్న విలేజెస్లో కూడా ఇన్నోవేషన్స్ చేసినారని చెప్పేసి. గవర్నమెంట్ సపోర్టెడ్ ఇన్నోవేషన్స్ త్రూ ప్రోగ్రామ్స్ లైక్ ఆత్మనిర్భర్ భారత్. టెక్నాలజీ ప్లేడ్ ఏ బిగ్ రోల్ డ్యూరింగ్ ద పాండమిక్. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి చాలా ఇన్నోవేషన్స్ తీసి లైక్ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి ఒకటి తీసి ఉండే. ఇంకా టెక్నాలజీ కూడా ఇక్కడ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది పాండమిక్లో. ఎందుకంటే మనకు ఒక అప్లికేషన్ ఇచ్చి ఉండే అప్పుడు ఆరోగ్య సేతు అని చెప్పేసి అది ట్రేస్ చేయడానికి హెల్ప్ అవుతుండే. ఇంకా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ టెలిమెడిసిన్ కూడా ఒక పెద్ద కామన్ అయిపోయినుండే. ఏమైనా చదువు ఉంటే అప్పుడు మీరు క్లాసెస్ కూడా ఆన్లైన్లోనే వింటుండే నాకు తెలిసిన గలు అయితే, ఎందుకంటే నేను కూడా క్లాసెస్ ఆన్లైన్లోనే చెప్తుండే. ద ఆర్టికల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దట్ క్రైసిస్ ఆఫెన్ లీడ్ టు మోర్ ఇన్నోవేషన్స్ because people are under pressure to solve problems quickly. India's strong background in science and engineering help creating fast and effective solutions. ఈ ఆర్టికల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, క్రైసిస్ ఉన్నా కూడా మన ఇండియాలో చాలామంది ఇన్నోవేషన్స్ చేసినారు. ఎందుకంటే పీపుల్ ప్రెషర్లో ఉంటే సొల్యూషన్స్ చాలా తొందరగా దొరుకుతాయి అని చెప్పేసి. ఇండియా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల సైన్స్ ఇంకా ఇంజనీరింగ్లో అది కూడా చాలా హెల్ప్ చేసింది మనకి ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ తీయడానికి. ద ఆథర్ ఆల్సో సేస్ దట్ దీస్ ఇన్నోవేషన్స్ మే హెల్ప్ ఇండియా ఇన్ లాంగ్ రన్ ఈవెన్ ఆఫ్టర్ ద పాండమిక్. ఆథర్ ఇంకా ఏం చెప్తున్నాడు, ఈ ఇన్నోవేషన్స్ ఇండియాలో చాలా రోజుల వరకు నడుస్తాయి. ఈవెన్ ఆఫ్టర్ పాండమిక్ అయిపోయిన తర్వాత కూడా చాలా వరకు ఈ సొల్యూషన్స్ ఏమేమి తీసినాం మనం అప్పుడు పాండమిక్లో అవి నడుస్తాయి అని చెప్పేసి. ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో ముందు అంతా చదవకపోతుంటే ఇప్పుడు మొత్తం యూట్యూబ్లోనే చూస్తున్నాం. మనం ఏదైనా ఉంటే నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కూడా ఆన్లైన్లోనే. ఇంకా ఆన్లైన్ ట్యూషన్స్ అప్పుడు లేకపోతుండే, ఇప్పుడు ఏమైపోయింది మొత్తం ఆన్లైన్ ట్యూషన్సే అయిపోతున్నాయి చాలా వరకు. Conclusions. This article shows the positive side of a pandemic. India turned a crisis into a chance to innovate and grow. It inspires us to be creative, strong and forward thinking even in hard times. ఈ ఆర్టికల్ ఏం షో చేస్తుంది, మనకి పాజిటివ్ సైడ్ చూపెడుతుంది ఆ పాండమిక్ గురించి. ఇండియా ఒక క్రైసిస్ని టర్న్ చేసినాడు ఒక ఛాన్స్ టు ఇన్నోవేట్ అండ్ గ్రో చేయడానికి. ఈ ఆర్టికల్ మనకి ఇన్స్పైర్ చేస్తుంది ఎప్పుడు మనం క్రియేటివ్, స్ట్రాంగ్ అండ్ ఫార్వర్డ్ థింకింగ్ పెట్టాలి మన హార్డ్ టైమ్స్లో అని చెప్పేసి. ఈ ఆర్టికల్ గురించి మనం ఇంత రాస్తే చాలు, మీకు 15 మార్క్స్ దొరికిపోతాయి. నెక్స్ట్ మనకి ఏముంది, ఆ డిఫరెంట్ హిస్టరీ అని చెప్పేసి ఉంది. ఇది క్వశ్చన్ 9th వస్తుంది మీకు. అబౌట్ ద ఆథర్, ద పోయమ్ ఆ డిఫరెంట్ హిస్టరీ రిటర్న్ బై సుజాత భట్. షీ వాజ్ born on May 6, 1956 in Gujarat. She is an award-winning poet. She spent most of her childhood in India and migrated to America with her family. Her poems appeared in literary journals across the world. ఈ ఆథర్ దేంట్లో రాసినాడు, ఆ డిఫరెంట్ హిస్టరీ ఎవరు రాసినారంట, సుజాత భట్ రాసినారంట. ఆమె ఎప్పుడు బోర్న్ అయినంట, May 6, 1956 గుజరాత్లో. ఇంకా ఆమె ఒక అవార్డ్ విన్నింగ్ పోయెట్ ఉంది. ఆమె చైల్డ్హుడ్ మొత్తం స్పెండ్ చేసింది ఇండియాలో. దెన్ ఆమె షిఫ్ట్ ఎక్కడ అయిపోయింది, అమెరికాలో షిఫ్ట్ అయిపోయింది. ఆమె పోయమ్స్ ఎక్కడ అపియర్ అవుతాయంట, లిటరలీ జర్నల్స్ అపియర్ అవుతాయంట అక్రాస్ ద వరల్డ్. ఇంట్రొడక్షన్ ఏముంది చూద్దాం మనం. ద పోయమ్ ఎక్స్ప్లోర్స్ కల్చర్, ఐడెంటిటీ అండ్ లాంగ్వేజ్. She shows how India traditions and beliefs were affected by British colonization, especially through the English language. The poem is set in post-colonial India where people are still adjusting to foreign influences. ఈ పోయం ఎక్స్ప్లోర్ దేని గురించి చేస్తుందంట, కల్చర్, మన ఐడెంటిటీ, మన లాంగ్వేజ్ గురించి ఉంది. దీంట్లో ఏం షో చేస్తుంది, మన ఇండియన్ ట్రెడిషన్స్, బిలీఫ్స్ ఎలా అఫెక్ట్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల, ఎస్పెషల్లీ దేంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. పోయం అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలా మన ఇండియాలో ఎలా చేంజెస్ వచ్చినాయి దాని గురించి ఇది చూపెడుతుంది, ఎలా ఫారెన్ ఇన్ఫ్లుయెన్సెస్ మనకి చేంజ్ చేస్తున్నాయని చెప్పేసి. అబౌట్ ద పోయం బిగిన్స్ బై డిస్క్రైబింగ్ హౌ ఇండియన్స్ రెస్పెక్ట్ బుక్స్ అండ్ నాలెడ్జ్, ఈవెన్ ట్రీటెడ్ దెమ్ యాజ్ సాక్రెడ్ లైక్ గాడ్స్. ఇట్స్ కన్సిడర్డ్ బ్యాడ్ టు టచ్ ఎ బుక్ విత్ యువర్ ఫుట్ ఆర్ ట్రీట్ ఇట్ విత్ డిస్రెస్పెక్ట్. పోయం బెగిన్ ఎలా అయినంట డిస్క్రైబ్ చేస్తుంది ఇండియన్స్ ఎలా రెస్పెక్ట్ చేస్తారు బుక్స్ని ఇంకా నాలెడ్జ్ని, వాళ్ళు ఎలా ఈ బుక్స్ని నాలెడ్జ్ని ఎలా ఒక గాడ్ లెక్క ట్రీట్ చేస్తారు. చాలామంది హిందూస్లో బిలీవ్ చేస్తారు, తెలుగు ఏమంటారు, బుక్స్ ఏమో సరస్వతి మాత లెక్క ఉంటుంది, ఆ బుక్స్ని ఏమో ఎప్పుడు కాళ్ళతో టచ్ చేయొద్దు అని చెప్పేసి. అది ఏం షో చేస్తుంది, డిస్రెస్పెక్ట్ షో చేస్తుందని చెప్పేసి. ఈమె ఫస్ట్ పార్ట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేసింది, బుక్స్ విలువ ఎంత ఉంటుంది అని చెప్పేసి దాని గురించి చెప్పింది. In the second part, the poet asks how English, the language of the colonizers, became such a common language in India. She expressed sadness and confusion over how Indian people had to give up their
ఓన్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ ఐడెంటిటీ టు యాక్సెప్ట్ ఏ ఫారిన్ వన్. సెకండ్ పార్ట్లో దేని గురించి చెప్పింది ఈమె, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాలనైజర్స్ వల్ల ఎంత ఎఫెక్ట్ చేసింది, ఎంత కామన్ లాంగ్వేజ్ అయిపోయింది ఇండియాలో అని చెప్పేసి ఆమె సాడ్నెస్ అండ్ కన్ఫ్యూజన్ షో చేసింది. ఇండియన్ పీపుల్ ఎలా గివ్ అప్ చేసేస్తున్నారు, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ నేర్చుకుంటలేరు, ఇంట్లో కూడా ఏం చేస్తున్నారు, ఇవాళ రేపు పిల్లలకు కూడా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, ఎందుకంటే ఇవాళ రేపు ఇంగ్లీషే మొత్తం ఉందని చెప్పేసి మన ఇండియాలో బిలీవ్ చేస్తున్నారు. ఎలా మన ఏమంటారు ఓన్ లాంగ్వేజ్ని మిస్ చేసి ఏం చేస్తున్నారు, కొత్త ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్పించడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి ఆమె క్వశ్చన్ రేజ్ చేస్తుంది. రీడర్కి ఒకసారి ఆలోచించండి, మన పాత హెరిటేజ్ ఇంకా మన స్ట్రగల్ ఎంత ఉంది ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, అది ఎంత పెయిన్ ఇంకా ఆపరేషన్తో వస్తుంది అని చెప్పేసి చెప్తుంది ఆమె. ద పోయెట్ యూజెస్ ఫ్రీ వర్డ్స్, ఇమేజరీ అండ్ సింబలైజం ఇన్ ద పోయమ్. ద బుక్స్, ట్రీస్ అండ్ గాడ్ రిప్రజెంట్ ఇండియా ఇస్ రిచ్ కల్చర్. ఈ పోయెట్ ఏమో యూజ్ చేసింది ఫ్రీ వర్డ్సెస్ యూజ్ చేసింది, ఆమె ఒక ఇమాజినేషన్తో చెప్పింది, ఇంకా కొన్ని సింబల్స్ యూజ్ చేసింది ఈ పోయంలో. మోస్ట్లీ ఈమె దేని గురించి చెప్పింది, బుక్స్, ట్రీస్ ఇంకా గాడ్స్ గురించి చెప్పింది. అది ఇండియాది రిచ్ కల్చర్ ఉందని చెప్పేసి, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమైపోయింది కాలనైజేషన్కి సింబలైజ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది. బట్ టోన్ ఈస్ థాట్ఫుల్, ఇమోషనల్ అండ్ క్వశ్చనింగ్. ఈ పోయం రాసేటప్పుడు ఆమె ఒక ఆలోచించుకుంటా రాస్తుండే, ఇంకా ఒక ఇమోషనల్ అయ్యి ఇంకా క్వశ్చనింగ్ చేస్తుంది పీపుల్కి, ఎలా మీరు ఆలోచిస్తున్నారు, ఇంగ్లీష్ ఎంత విలువ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. ఆమె ఎంత బాధ అవుతుంది మన లాంగ్వేజ్ నిడిచిపెట్టి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి. ద పోయమ్ గివ్స్ ఏ స్ట్రాంగ్ మెసేజ్, వైల్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యాక్సెప్ట్ ఏ న్యూ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్, వీ మస్ట్ నాట్ ఫర్గెట్ అవర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. మనము ఈ పోయం ఏమి ఇస్తుంది, ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది మనకి. మనం ఎప్పుడైనా ఒక న్యూ లాంగ్వేజ్ ఇంగ్లీష్ని నేర్చుకునేటప్పుడు మన పాత లాంగ్వేజ్ని మర్చిపోవద్దు, మన కల్చర్స్ మన ట్రెడిషన్స్ని మర్చిపోవద్దు అని చెప్పేసి చెప్తుంది. ఇట్ రిమైండ్స్ అస్ టు రెస్పెక్ట్ అవర్ పాస్ట్ అండ్ థింక్ డీప్లీ అబౌట్ హౌ హిస్టరీ అఫెక్ట్స్ అవర్ ఐడెంటిటీ. ఆమె రిమైండ్ చేయమంటుంది, మన పాస్ట్ని రెస్పెక్ట్ చేయండి, మన ఏమంటారు హిస్టరీని ఏమో ఆలోచించండి, ఎంత మన ఐడెంటిటీని అఫెక్ట్ చేస్తుంది అది మర్చిపోతే అని చెప్పేసి. కంక్లూషన్ ఏముంది, ఇది ఒక పవర్ఫుల్ పోయం ఉంది, అది షో చేస్తుంది కాలనైజేషన్ వల్ల ఇంపాక్ట్ ఎంత వచ్చింది ఇండియాలో, అండ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది అబౌట్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ బిలాంగింగ్. ఇది మన థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మరీస్ ఉంది. మీరు మంచిగా నేర్చుకుంటే 3 సమ్మరీస్ ఈజీలీ వచ్చేస్తుంది. నా వీడియో 1 నుంచి 2 సార్లు మీరు చూస్తే ఈజీలీ ఇది కవరప్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఏముంది, హౌ ఐ బికేమ్ ఏ పబ్లిక్ స్పీకర్. About the author, the essay How I Became a Public Speaker, written by G.B. Shaw. He was born on 26 July 1856 in Ireland and died in 1950. ఈ ఎస్సే ఎవరు రాసినారంట, జీబీ షా రాసినంట. ఈయన ఎప్పుడు పుట్టినంట, 26 జూలై 1856 ఐర్లాండ్లో, అండ్ చనిపోయిన ఎప్పుడంట 1950లో. ఈయన ఒక ఫేమస్ ప్లే రైట్ ఉండే అంట, క్రిటిక్ ఉండే అంట, పబ్లిక్ స్పీకర్ ఉండే అంట. ఈయన ఒక నోబెల్ ప్రైజ్ కూడా గెలిచినారంట లిటరేచర్లో 1925లో. హీ ఈస్ వెల్ నోన్ ఫర్ హిస్ షార్ప్ విత్ హ్యూమర్ అండ్ పవర్ఫుల్ స్పీచెస్. ఈయన దేని గురించి ఫేమస్ ఉండే అంట, ఈయన ఎప్పుడు మాట్లాడేటప్పుడు షార్ప్ విత్ యూజ్ చేస్తుండే, ఇంకా ఏమంటారు జోక్స్లలో ఏం చెప్తుండే, ఇంపార్టెంట్ విషయాలు చెప్పేస్తుండే, ఇంకా ఈయన స్పీచెస్ ఏమో చాలా పవర్ఫుల్ ఉండే అంట. ఇంట్రొడక్షన్. ఇన్ దిస్ ఎస్సే Shaw shares his personal journey of how he learned to speak confidently in public. It is inspiring and teaches us that anyone can become a good speaker with practice and patience. ఈ ఎస్సేలో షా ఏం షేర్ చేసినంట, ఆయన పర్సనల్ జర్నీ షేర్ చేసినంట, ఈయన ఎలా నేర్చుకున్నాడు పబ్లిక్ స్పీకింగ్, కాన్ఫిడెంట్లీ ఎలా స్పీక్ చేయాలి పబ్లిక్లో అని చెప్పేసి. ఇది చాలా ఇన్స్పైరింగ్ ఉంది, మనకి టీచ్ చేస్తుంది ఎవరైనా ఒక మంచి స్పీకర్ ఎలా అవుతాడు, ప్రాక్టీస్ ఇంకా పేషెన్స్తో అని చెప్పేసి. అబౌట్ ద ఎస్సే. In the beginning, Shaw was very shy and afraid to speak in front of people. He used to get nervous and could not express his thought properly. బిగినింగ్లో ఏముండే, షా ఏమో చాలా షై చేస్తుండే, ఇంకా అఫ్రేడ్ అవుతుండే పీపుల్ ముందర మాట్లాడడానికి. ఈయన ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నర్వస్ అయిపోతుండే, ఇంకా ఆయన థాట్స్ ప్రాపర్లీ ఎక్స్ప్రెస్ చేయకపోతుండే. టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్, he joined a small group called the Dial Square Club, where people met to discuss different topics. At first, he only listened and don't speak much. ముందు ఆయనకి ఇంప్రూవ్ చేయడానికి ఆయన ఏ గ్రూప్లో జాయిన్ అయినారంట, డయల్ స్క్వేర్ క్లబ్ అని చెప్పేసి ఒక స్మాల్ గ్రూప్ ఉండే. అక్కడ ఏం చేస్తుండే, మనుషులు డిఫరెంట్ టాపిక్స్ మీద డిస్కషన్ చేస్తుండే. ముందు ఈయన ఏం చేస్తుండే, జస్ట్ లిజన్ చేస్తుండే, ఏం మాట్లాడకపోతుండే. లేటర్ హీ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ద Fabian Society, where he got regular chance to speak in public. Later ఈయన ఒక మెంబర్ అయినాడంట Fabian Society అని చెప్పేసి, అక్కడ ఆయనకు రెగ్యులర్ ఛాన్స్ దొరుకుతుండే మాట్లాడడానికి. At first it was difficult for him, people laughed at him, interrupted him and sometimes didn't listen, but Shaw didn't give up. He kept trying and learned from his mistakes.
లేటర్ ఈయన ఫెబియన్ సొసైటీలో జాయిన్ అయిన తర్వాత ముందు ముందు ఈయనకు చాలా డిఫికల్ట్ అయింది మాట్లాడడానికి. మనుషులు నవ్వుతుండే ఆయన మాట్లాడేటప్పుడు, ఆపుతుండే ఆయనకి మాట్లాడేటప్పుడు, ఇంకా చాలాసార్లు చాలామంది వినకపోతుండే ఆయన చెప్పేటప్పుడు. కానీ షా ఎప్పుడు గివప్ ఇవ్వలేడు, ఆయన ట్రై చేస్తూ ఉండు. ఇంకా ఆయన మిస్టేక్స్ ఏం చేస్తుండే, ఆయన నేర్చుకుంటుండే. హీ అండర్స్టూడ్ దట్ టు బీ ఏ గుడ్ స్పీకర్ వన్ మస్ట్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ, బీ కామ్ అండ్ క్లియర్, హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ద టాపిక్, స్పీక్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ పర్పస్. ఈయన ఒకటి నేర్చుకున్న ఒక గుడ్ స్పీకర్ అవ్వాలంటే మనకి ఏం చేయాలి, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు కామ్ ఉండాలి, ఇంకా క్లియర్ ఉండాలి, మనకి టాపిక్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి, ఇంకొకటి ఏముండాలి, మన దగ్గర కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. Slowly, Shaw became better and turned into a confident, powerful speaker. His success came from hard work, patience, and courage to keep trying even after failure. Slowly, Shaw became మంచిగా ఒక బెటర్ అండ్ టర్న్ ఇంటూ కాన్ఫిడెంట్ అయిపోయినాడంట, ఆయన పవర్ఫుల్ స్పీకర్ అయిపోయినంట. ఆయన సక్సెస్ ఎలా వచ్చింది, హార్డ్ వర్క్, పేషెన్స్, కరేజ్ ఉండే ఆయనకి, ట్రై చేస్తూ ఉండాలి ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా అని చెప్పేసి. Conclusion. This essay teaches us that public speaking is a skill that can be learned. Shaw's journey shows us that we should never fear failure. With regular practice and belief in ourselves, we can overcome fear and గుడ్ స్పీకర్స్ టూ. ఈ ఎస్సేలో మనకి ఏం టీచ్ నేర్చుకున్నాం మనం, పబ్లిక్ స్పీకింగ్ ఒక స్కిల్ ఉంది, అది నేర్చుకోగలుగుతాం అని చెప్పేసి. షార్ట్ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి ఏమని చెప్పేసి, ఫెయిల్యూర్ వస్తే కూడా మనం భయపడొద్దు, ఎప్పుడు ఏం చేయాలి, మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, ఇంకా మనలో మనకి ఏముండాలి, బిలీఫ్ ఉండాలి, ఎప్పుడు ఫియర్ని ఓవర్కమ్ చేయాలి, ఇంకా గుడ్ స్పీకర్ అయిపోవాలని చెప్పేసి. సో ఇవి ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ 4 సమ్మరీస్. మీరు ఇది నేర్చుకుంటే చాలా అయిపోతాయి మీకు సమ్మరీస్. ఇంకా ఏ సమ్మరీ మిస్ చేయకండి, టైం మేనేజ్మెంట్ మంచిగా చేయండి. నేను వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటా. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో నేను మొత్తం ఇంపార్టెంట్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, మీరు చూస్తూ ఉంటూ నేర్చుకోవచ్చు. మీతో సహా నేను కూడా 3 ఇయర్స్ వరకు మీకోసం మంచిగా ఇట్లనే ఈజీ వేగా సమ్మరీస్ రాసిస్తాను, ఇంకా ఆన్సర్స్ ఇస్తా, ఎవ్రీథింగ్ చేస్తాను నేను. మీకు ఒకవేళ నా లాంగ్వేజ్ ఎలా మాట్లాడుతున్నా నేను తెలుగులో మీరు కమెంట్లో చెప్పండి, నాకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, ఇంకా నేను ట్రై చేసుకోగలుగుతా నా లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయడానికి. సో దీనితో సహా ఈ వీడియో నేను ఇక్కడనే ఆపుతున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యుటోరియల్.